ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇక లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచితిని. హల్లెలూయా. ఇక్కడ అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని అని ఎవరంటున్నారంటే కనుక యోహాన్. ఈ యోహాను గారు ఎవరు అంటే కనుక 12 మంది యేసుక్రీస్తు వారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి చిన్న వయసు కలిగినటువంటి ఈ యోహాను అనేటటువంటి ఈ అపోస్తలుడు రాస్తున్నటువంటి మాటలు అన్నమాట. నేను అంటే స్వయంగా ఆయన చూస్తున్న విషయాలను రాసినటువంటి పుస్తకమే ఈ ప్రకటన గ్రంథము. కన్నులారా ఆయన చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడు? నేను క్రొత్త ఆకాశాన్ని చూస్తున్నాను, క్రొత్త భూమిని చూస్తున్నాను అని అంటున్నాడు. ఈ యొక్క 12 మంది శిష్యులు అన్నాను కదండి. ఈ 12 మంది శిష్యుల్లో మిగిలినటువంటి ఒకే ఒక శిష్యుడు ఈయన. మిగిలినటువంటి అంటే అర్థం ఏంటంటే వృద్ధాప్యం వరకు వచ్చినటువంటి వాడు ఇతనొక్కడే. మరి మిగతా వాళ్ళందరూ ఏమయ్యారంటే కనుక అందరూ కూడా హతసాక్షులయ్యారు. అందరూ కూడా వేరొకరి ద్వారా చంపింపబడ్డారు. ఎందుకండి? వాళ్ళు చేసిన తప్పేంటి? ఎదటి వాళ్ళు వచ్చి వీళ్ళని చంపుతున్నారంటే వీళ్ళు చేసిన మోసం ఏంటి? వీళ్ళు చేసిన అన్యాయం ఏంటంటే కనుక సువార్త ప్రకటించడం వీళ్ళు చేసిన తప్పు. అక్కడ సువార్తను ప్రకటించడం, యేసుక్రీస్తు వారిని అందరికీ పరిచయం చేయటం, నిత్యరాజ్యం గురించి ప్రకటించడం, రక్షణ యొక్క విలువను తెలియచెప్పటం, ఇవే వారు చేసిన తప్పులుగా వారు భావించి మిగతా శిష్యులందరినీ కూడా రక్తసిక్తంగా చంపడం జరిగింది. కొందరిని తలకిందులుగా సిలువ వేశారు, కొంతమందిని రంపాలతో కోశారు, కొంతమందిని ఖడ్గాలకి అప్పగించారు, కొంతమందిని చర్మం ఊడబెరికారు. అలా రకరకాలుగా భయంకరమైనటువంటి మరణాలు వాళ్ళు అనుభవించారు. సువార్త ప్రకటించటానికి ఆ మాటలు చెప్తేనే చంపేశారా అంటే గనక ఆ రోజుల్లో మాత్రమే కాదు ప్రియులారా, ఈనాడు ఈ రోజుల్లో కూడా సువార్త ప్రకటిస్తున్నందుకు ఎంతోమందిపై దాడులు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమందిని హింసిస్తూ ఉన్నారు, ఎంతోమందిని ఇప్పటికి కూడా ఆ యొక్క రక్తాన్ని ఓడుస్తూ ఉన్నారు. అప్పుడు నుంచి మొదలైనటువంటి ఈ హతసాక్షుల యొక్క జాబితా ఈనాడు ఇప్పటికి కూడా. నిన్నే పాస్టర్ గారు ఒక మాట చెప్తున్నారు. హైదరాబాద్లో ఒక దైవజనులు వారు చక్కగా సేవ జరుగుతూ ఉందంట. సేవ జరుగుతూ ఉంటే ఆయన యొక్క చర్చికి పక్కన ఒక స్థలం ఉందంట, పెద్ద స్థలం. అయితే ఎవరో బిల్డర్ వచ్చి అడుగుతూ ఉన్నారంటే ఈ స్థలం నాకు ఇవ్వండి, నేను డెవలప్ చేసుకుంటాను అని. అలా రియల్ ఎస్టేట్కి సంబంధించి అడిగితే నేను ఇవ్వటం కుదరదండి, ఇది చర్చికి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దాన్ని చర్చిని పెంచుకోవడానికి నాకు అది కావాలి, నేను అమ్మను అన్నారంట. అట్లా కొంతకాలం నుంచి ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అయితే అలా గొడవ జరుగుతూ వాగ్వాదం జరుగుతా, ఇవ్వనంటాం, ఎందుకు ఇవ్వరంటాం, నేను ఎక్కువ ఇస్తానంటాం, మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకోనంటాం, ఇది చర్చికి డెవలప్మెంట్ కావాలంటాం, ఇట్లా ఆయన ఎవరినో తీసుకురావడం, వీళ్ళు మాట్లాడటం, ఇలా జరుగుతూ ఉంది. మరి ఏమైందో ఎందుకు ఇలాగా జరిగిందో తెలియదు కానీ ఆయన ఒక యాక్సిడెంట్లో ఆ దైవజనులు మరణించారు. అయితే ఇప్పుడు అందరూ అనే విషయం ఏంటంటే ఆయనది యాక్సిడెంట్ కాదు, కావాలని చంపించేశారు అంటున్నారు. ఎదరొక లారీ అంట, వెనకొక లారీ అంటే ఈ దైవజనుడిని కావాలని ఆ బిల్డర్ చంపించేశారు అని చెప్తా ఉన్నారు. ప్రిల్లరా, నిజంగా చూసారా? ఆయన దేనికోసం అంతగా ఆ బిల్డర్తో పోట్లాడుంటారు, ఆ బిల్డర్తో వాగ్వివాదానికి దిగుంటారు. ఆయన సొంత విషయం కాదే అది, ఆయన ఏదో కూడబెట్టుకుందామని కదే, ఆయన కోట్లు ఇస్తామని అక్కడ అవకాశం వచ్చింది. వాస్తవానికి పాస్టర్ గారు ఆ కోట్ల డబ్బులు తీసుకుంటే ఇంకా వేరే చోట పెద్దదే కట్టుకోవచ్చు, కానీ ఆయన ఆశపడింది ఏంటంటే మందిరాన్ని ఇంకొంచెము
వెడల్పు చేసుకుందాము, ఆ యొక్క గోడని ఇంకా ముందుకు పెంచుదాము, చర్చిని ఇంకా ముందుకు చేద్దామన్న ఉద్దేశంతో ఆయన ఇచ్చే ఏ డబ్బుకి కానీ దేనికి కానీ ఆయన అసలు ఆశపడలేదు. ఈయన దేనికి లొంగట్లేదు అనుకున్నారు. కానీ అక్కడ చెప్పేటటువంటి ఆ లారీ డ్రైవర్ల దగ్గర క్లీనర్లు ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ ద్వారా ఎలాగోలా సమాచారం బయటికి వచ్చిన విషయం ఏంటంటే ఆ బిల్డరే ఈ లారీలను పెట్టి ఆయన్ని కావాలని యాక్సిడెంట్ లాగా సృష్టించి అక్కడ మరణించేలా చేశారు. ఆ మాట విన్నప్పుడు పిల్లలు నాకు చాలా బాధేసింది. వెంటనే ఒక బైబిల్లో ఒక విషయం గుర్తొచ్చింది. రాజుల గ్రంథంలో అంతే కదండి, నాబోతు యొక్క ద్రాక్ష తోట కోసము ఈ యొక్క ఆహాబు యెజెబెలు ఏ విధంగా ఒక అబద్ధపు సాక్ష్యాన్ని అక్కడ సృష్టించి ఆయన్ని రాళ్లతో కొట్టి చంపించేసి ఆ ద్రాక్ష తోటను లాక్కున్నారు. అయితే దేవుని బిడ్డ అయినటువంటి ఆ యొక్క ద్రాక్ష తోటని లాక్కున్నప్పుడు ఆ రాజు అయితే ఆయన గెలిచిందేంటి, నువ్వు ఓడిపోయిందేంటి? ఒకవేళ మరణించి ఉండొచ్చు కానీ ఆయన్ని దేవుడు తన ఒడిలో చేర్చుకుంటాడు. మరి యెజెబెలు ఎంత భయంకరంగా చనిపోయిందో మనకు తెలుసు. ఆ యొక్క ఆహాబు కూడా ఎంత భయంకరంగా మరణించాడో మనకు తెలుసు పిల్లలు. అట్లాగే నేను అదే మాటని పాస్టర్ గారితో చెప్పాను అండి. ఇలాగే కదా, ఒక భూమి కోసమే కదా ఆ యొక్క యెజెబెలు అంత భక్తుడిని చంపించేసింది, భయంకరమైన చావు చనిపోయింది. ఇప్పుడు ఆ బిల్డర్కి కూడా తరతరాల శాపం వెంటాడుతుందని గ్రహించలేకపోయాడు అని చెప్పాను కదండి. ఇప్పుడు ఎవరూ కూడా ఆయన్ని ఏం చేయలేకపోవచ్చు ఒకవేళ బహుశా, కానీ పైన ఆయన దృష్టిలో నువ్వు తప్పించుకోగలవా? నువ్వు పారిపోగలవా? నువ్వు ఎక్కడ పాతాళంలో ఉన్న ఆయన పైకి లాక్కొచ్చి మరి నిన్ను మామూలుగా శిక్షించడం అన్నమాట. కాబట్టి ఎవ్వరూ కూడా ఇంత అగాధ్యాలకి వీటికి పాల్పడమాకండి దయచేసి. ఆనాడు మరి యోహాను మాత్రమే మిగిలారు, మిగతా వాళ్ళందరినీ కూడా భయంకరంగా చంపేశారు ప్రియులారా. సువార్త ప్రకటిస్తున్నందుకు ఇప్పుడు సువార్త ప్రకటించటం అంటే ఏంటంటే ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి ఒకే ఒక లక్ష్యం ఏంటి? సువార్త అందకూడదు, ఎవరు కూడా రక్షింపబడకూడదు, ఎవరు కూడా నిత్య జీవానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా పరలోక రాజ్యంలో వారికి స్థానం ఉండకూడదు. మరి ఏమవ్వాలంటే కనుక అందరూ కూడా ఆ నరకంలో పడిపోవాలి. సాతాను యొక్క చివరి ప్రదేశం అదే. ఇక తనుండే ప్రదేశంలో అందరూ ఉండాలని కోరుకుని అందరినీ కూడా తన వైపుకు ఆకర్షించేలాగా ఇలాంటి భయంకరమైన పనులన్నీ చేపిస్తూ ఉంటుంది. తన యొక్క పని ఏంటంటే తనతో పాటు ఎన్ని వేల మంది ఎన్ని కోట్ల మందిని తీసుకెళ్ళగలిగితే అంతమందిని తీసుకెళ్ళిపోవాలి. అందుకనే సువార్త అందితే గనక అందరూ మారు మనసు పొందుతారు, రక్షణ పొందుతారు. ఎవరో కూడా నరకానికి రాలేరు. రాకుండా ఉండటానికి ఒక అడ్డు కట్టే బాప్తిసం. కాబట్టి ఎవరిని సువార్త విన్నవ్వకుండా చెప్పేవారికి ఆటంకపరుస్తూ, వినేవారిని ఆటంకపరుస్తూ, సంఘాలను ఇబ్బంది పెడుతూ, సంఘ కాపర్లు ఈ విధంగా అన్యాయంగా పొట్టన పెట్టుకునేలాగా చేస్తూ ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ప్రియులారా. ఆనాడు మొదలుకున్నటువంటి ఆ యొక్క హతసాక్షుల యొక్క గుంపు ఈనాటికి కొనసాగుతూనే ఉంది. మనకు తెలిసినటువంటి దైవజనులు ఎంతో సువార్తని గంభీరంగా అందిస్తూ దేశ విదేశాల్లో తిరుగుతూ ఎంతోమంది యవ్వనస్తుల్ని కానీ, వృద్ధుల్ని కానీ, పెద్దల్ని కానీ, పిల్లల్ని కానీ ఉత్తేజింపజేస్తూ మనకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మన మిషనరీలు చేసినటువంటి త్యాగాలు, వాళ్ళు చాలామంది పెట్టినటువంటి సిద్ధాంతాల్లో మగ్గిపోతున్నటువంటి వారిని మిషనరీలు వాళ్ళ ప్రాణాలు తెగించి మరి ఆ సిద్ధాంతాలని ఎలా రూపుమాపారో అన్న విషయాన్ని, మనకు తెలియని విషయాలను కూడా వాళ్ళు పుస్తకాలు వెలికి తీసి చదివి మనకి చక్కగా అందిస్తున్నటువంటి గొప్ప గొప్ప దైవజనులను కూడా మనము పోగొట్టుకుంటూ ఉన్నాం. మాట్లాడేటువంటి గొంతులను నొక్కేస్తూ ఉన్నారు, ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ ఉన్నారు. మాట్లాడి ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అనేటటువంటి ఎవరు మాట్లాడినా, ఎవరు గొంతెత్తినా, ఎవరు ప్రశ్నించినా ఇలాంటి వాళ్ళు ఉండకూడదని భూమి మీద నుంచి తీసేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆనాడు అపోస్తులను చంపేస్తే గనక సువార్త ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఆగిందండి. ప్రతి దేశంలోనూ కూడా సువార్త ప్రకటింపబడతా ఉంది.
యేసుక్రీస్తుని చంపేస్తే సువార్త ఆగిపోతుంది అనుకుని యేసుక్రీస్తు వారిని చంపించేశారు. సువార్త ఆగిందా? 12 మంది వెళ్ళారు లేదా? ఈ 12 మందిని చంపేస్తే సువార్త ఆగిపోతుంది అనుకున్నారు, అది అక్కడ ఆగిపోయిందా? దేశ విదేశాల్లో వ్యాప్తి చెందలేదా? చర్చిలు పడగొట్టేస్తే సువార్త ఆగిపోతుంది అనుకుంటున్నారు. ఒక చర్చి ప్లేస్లో చూడండి, ఏ ఊరు వెళ్ళినా సరే మూడు చర్చిలు 4 చర్చిలు అనేవి చర్చిలు పుట్టుకొస్తూనే ఉంటాయి. దైవ సేవకులను చంపేసి ఇంకొకరు రావడానికి ధైర్యం చేయరు, మనం పాస్టర్ అవ్వకూడదు అని అనుకుంటూ దైవ సేవకులను చంపేస్తూ ఉన్నారు. కానీ చూడండి ఎన్ని బైబుల్ కాలేజెస్ వచ్చినాయి, ఎంతమంది యవనస్తులు తీర్మానం చేసుకుంటున్నారు, ఎంతమంది యవనరాండ్రు మేము చనిపోయినా పర్వాలేదు కానీ సువార్త ప్రకటింపబడాలి, నిత్య జీవాన్ని తెలుసుకోవాలి, రక్షణ పొందుకోవాలని ప్రాణాలు తెగించి ఎంతమంది బయలుదేరుతున్నారు చూడండి. ఇది ఒక విప్లవము. ఇది ఆపితే ఆగేది కాదు, అనిస్తే ఆగేది కాదు, దాస్తే దాగేది కాదు. ఇది దాచే కొద్దీ పెరిగేది, అనిచే కొద్దీ ఉప్పొంగేది. నువ్వు దీన్ని లేకుండా సమాధి చేద్దాం అనుకునే కొద్దీ పుట్టుకుంటూ వచ్చేదనమాట. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇది ఆగదు. నేను అన్నయ్య గురించి ఆ మాటలు చెప్పినప్పుడు నాకు మనసులో ఎంత బాధ అనిపించిందంటే, ఇప్పుడు వారి కుటుంబము, వారి బిడ్డలు మరి ఆ సేవను ఎవరు చేస్తారు ఎట్లా అని ఉంటే నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంది కదా ప్రియులరా, ఇప్పుడు అన్నయ్య ప్లేస్లో అన్నయ్యని అలాగా దారుణంగా ఇది చేశారు కాబట్టి ఒక 10 మందిని అక్కడ లేవనెత్తుతాడు దేవుడు. తనకు మహిమ తెచ్చుకోవాలి అనుకుంటే ఎలాగైనా తెచ్చుకుంటాడు ఆయన. వాళ్ళేముంది వీళ్ళేముంది, ఎవరి ద్వారా అయినా సేవ చేయించగలడు. కాబట్టి అయితే ఇప్పుడు అన్నయ్య చక్కగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆ చంపించినటువంటి వ్యక్తి అనుకోవచ్చు, చనిపోయాడు నాకు దారి క్లియర్ అయింది అని అనుకోవచ్చు, కానీ ఇంకొక చిక్కుముడి పట్టుద్ది, ఇంకొక చిక్కుముడి తను అనుకున్నది సాధించకుండా దేవుడు ఏ రూపంగా అయినా ఒక అడ్డుబండ వేస్తానే ఉంటాడు. ఎప్పటికీ కూడా ఎదటోళ్ళని చంపేసి భూమి లాక్కుందాం, ఎదటోళ్ళని చంపేసి సువార్త ఆపేద్దాం, ఎదటోళ్ళని చంపేసి మనమేదో బాగా గడిద్దాం అని అనుకుంటే కనుక ఆ మరణం ఏదైతే చేపించావో వారి రక్తం ఏదైతే ఉంటుందో అది దేవునికి మొరపెడుతుంది. హల్లెలూయా. ఆదికాండంలో అంతే కదండి, కయను హేబేలు మధ్య ఘర్షణ జరిగి చనిపోతే ఏమైందండి? అన్నదమ్ములు కొట్టుకొని ఈ యొక్క కయ్యను చంపినటువంటి ఆ సహోదరుని యొక్క రక్తము మొరపెడుతూ ఉంది. అలాగే నిష్కారణంగా నువ్వు ఎవరినైతే చంపేస్తావో వాళ్ళ రక్తము మొరపెట్టుద్ది. కాబట్టి ప్రియులారా, త్వరపడి ఒకళ్ళ మీద చేసుకుంటాం, ఒకళ్ళ మాట అంటాం, ఒకళ్ళని బాధ పెట్టేలాగా మన ప్రవర్తన ఉంటాం, ఒకళ్ళని ఇంకా 2 అడుగులు ముందుకేసేసి చంపేయటం చేస్తే నీ కోరిక ఆ క్షణంలో తీరుతుందేమో కానీ నువ్వు తరతరాలు ఆ బాధ అనుభవించక తప్పదు. హల్లెలూయా. తప్పనిసరిగా ఆ శాపం అనేది నిన్ను వెంటాడుతుంది. ఎవరో చూడట్లేదులే, నాకున్న పేరుతో పలుకుబడితో చంపించేసాంలే అని అనుకుని తర్వాత అయ్యో నేను ఎందుకు చేశానని ఏడ్చి తలబాదుకున్న వాళ్ళని నేను ఎంతోమంది చూశాను. ఎవరికి తెలియదు ఈ రహస్యం అని కప్పిపెట్టేసాను అనుకుని అది బట్టబయలయ్యి సిగ్గుతో పరువుతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళ యొక్క విషయాలు కూడా నాకు తెలుసు. నువ్వు పాపాన్ని ఎంత దాచినా ఎంత కప్పిపెట్టినా అది దాగదు, ఏదో ఒక రోజుకి బట్టబయలైపోతుంది. నీ పరువు నీ సిగ్గుపోయి నీవు నేను బ్రతకడం అనవసరం అనుకుని చచ్చిపోతావు కూడా. అలా చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే నా సహోదరి ఎటు చూసినా ఇట్లా దైవజనులు మరణాలు, హతసాక్షులు, రక్తాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే మనిషి పుట్టడం ఎంత సహజం, మరణించడం అంతే సహజం కదండి. ఏదో నాటికి మరణించాల్సింది. ఈ భూమి మీద శాశ్వతంగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఆ మరణించేటప్పుడు సాధారణంగా మనం మరణించకూడదు. ప్రతి క్రైస్తవురాళ్ళు కూడా సాధారణమైన మనం మరణించకూడదు. మనము 10 మందిని వెలిగించి మరణించాలి. అది గొప్ప మరణం అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ హతసాక్షులు కానీ, నేను చెప్పినటువంటి సహోదరుడు కానీ, మొన్న అమెరికాలో చనిపోయినటువంటి ఆ కిర్గార్ కానీ, వీళ్ళందరూ కూడా కొన్ని వేల మందిని వెలిగించి వాళ్ళు ప్రభువు దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఆ యొక్క చార్లీ కిర్గారి భార్య యొక్క మాట నేను విన్నానండి. ఏముంటుందో తెలుసా? ఎవరైతే ఆ యవనస్తుడు ఉన్నారో ఆ యవనస్తుడితోనే నేను మాట్లాడుతున్నాను, నేను ఆ యొక్క బిడ్డని క్షమించాను అని అంటుంది. నిజంగా ఆ మాట విన్నప్పుడు ప్రియులారా నేను చప్పట్లు కొట్టకుండా ఉండలేకపోయాను.
ఆ ఒక్క మాట నన్ను అసలు కదిలించేసింది. ఇది అసలు ఎలా సాధ్యము? అసలు భర్తను చంపినటువంటి వ్యక్తిని ఆమె ఏమంటుందంటే నేను క్షమించాను అని అంటుంది. ఆ క్షమాపణ ఎలా వచ్చిందంటే అది క్రీస్తులో ఉన్న వాళ్ళకే ఆ క్షమాపణ అనేది సాధ్యము. హల్లెలూయా. క్రీస్తులో ఉన్నవాళ్ళు మాత్రమే ప్రేమించగలుగుతారు, క్షమించగలుగుతారు, ఓర్చుకోగలుగుతారు, సహించగలుగుతారు, ఆ బాధను తట్టుకోగలుగుతారు అన్నమాట. అదే ప్లేస్లో ఇంకొక వేరే స్త్రీ కనుక ఉండుంటే అతన్ని చంపిన తరువాతే నా దగ్గరికి వచ్చి మాట్లాడండి అని అంటది, తనకున్నటువంటి అవకాశాన్ని బట్టి. ఆ యొక్క అమెరికా అధ్యక్షుడే ఆమెతో స్వయంగా మాట్లాడుతుంటే ఇంకొక స్త్రీ అయితే కనుక అతన్ని చంపిన వ్యక్తిని తెచ్చి నా కాళ్ళ దగ్గర పడేశాకే మీరు నాతో మాట్లాడండి అనేది. కానీ మేముందు తెలుసు ప్రియులారా, యేసయ్య చెప్పాడు కదండి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని యేసయ్య పలికాడు కదండి మొట్టమొదటి మాట. అలాగే నేను చెప్తూ ఉన్నాను, ఆ యొక్క యవనస్తుడిని నేను క్షమిస్తున్నాను క్రీస్తు ప్రేమను బట్టి అందండి. అసలు ఆ వచ్చిన నోట్లోంచి రావాలంటే అది అసలు అందరికీ సాధ్యమయ్యే విషయం కానే కాదు. 100% అది అసలు అవ్వదు. ఏ భార్య కూడా అనలేని మాట అన్నమాట అది. తనెంతో తన భార్యని బిడ్డల్ని ప్రేమించినటువంటి వ్యక్తి, ఏమైనా కొట్టిన వ్యక్తి తిట్టిన వ్యక్తి ఏమి కాదు కదా, భార్యని బిడ్డల్ని ప్రేమించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆమె ఏమందో తెలుసా, ఆయన నాకు మేరే ప్రభువు దగ్గరికి నా భర్తని తీసుకువెళ్ళిపోయేలాగా చేశాడు అని అంటుంది. కాబట్టి నా ప్రియులారా, ఎవరైతే ఈ దాడులు చేస్తూ ఉన్నారో, ఎవరైతే సంఘాలను విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారో, ఎవరైతే సంఘ కాపరుల్ని హతసాక్షులుగా నిష్కారణంగా వారి రక్తాన్ని ఓడుస్తున్నారో, మేము మిమ్మల్ని ఏమీ చెయ్యము, మిమ్మల్ని హింసించము, మీ మీద కేసులు పెట్టి మీకు ఉరే పడవేలాగా చేయాలని మేము అనుకోము. మీరు మీ భార్యలు కుటుంబాలు పతనమైపోయి నాశనమైపోవాలి అని ఎప్పుడూ అనుకోము. కానీ మీరు మారు మనస్సు పొంది క్రీస్తులో ఉంటే ఆ అట్టి ఆశను కలిగి ఉన్నవారమే మేము. హల్లెలూయా. అయితే ఇక్కడ నేను అని ఎందుకు అంటున్నాడంటే ఆయన మాత్రమే మిగిలాడు, మిగతా అందరినీ కూడా హతసాక్షులు చేశారు కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని చూచాను, మొదటి ఆకాశం మొదటి భూమి గతించిపోయిందంట. ఆఖరి గడియల్లో జరిగేటటువంటి విషయాలు, యుగ సమాప్తిలో జరిగే విషయాలు, క్రీస్తు రాకడలో వచ్చినప్పుడు మనం కళ్ళ ముందు చూసే విషయాలు, జరగనై ఉన్నటువంటి సంగతుల గురించి ఆయన చెప్తా ఉన్నాడు. పాత ఆకాశము లేదు, పాత భూమి కూడా లేదు, అవన్నీ కనుమరుగైపోయి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినాయంట. మనకి అసలు ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. దేవుడు పలికిన ప్రతి మాట కూడా నెరవేరుతూనే ఉంటుంది. తప్పనిసరిగా అది తగిన సమయమందు నెరవేరుతుంది. ఆయన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయాన్ని మనతో పంచుకుంటా ఉన్నారు. గతించిపోయింది, సముద్రం ఇక లేదంట. ఎంత సముద్రం ఉందండి ఈ భూమి మీద? 3 వంతులు నీళ్ళే ఉంటే 1 వంతు మాత్రమే భూమి ఉంది. 3 వంతులు సముద్రాలతో మహాసముద్రాలతో నిండిపోయి ఉంటే 1 వంతు మాత్రమే మనిషి బ్రతకటానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆ నీరంతా ఏమైపోతుంది? ఏం ఉండదని చెప్పేసి ఒక మాటలో. మరి అన్ని కోట్ల క్యూసెక్కుల నీరంతా ఏమైపోతుంది? అదంతా సృష్టించిందే భగవంతుడు, మరి తీసేయడానికి ఆయనకు అధికారం ఉంది కదా. ఆయనకి సృష్టించే అధికారం ఉంది, దాన్ని అక్కడి నుంచి తీసేసే అధికారం ఉంది. ఒక్క సముద్రానికే మనం ఆశ్చర్యపడక్కర్లా, ఆయన నోటి మాటతో యావత్ సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి మాటతో సృష్టించినవాడు మాటతో అక్కడి నుంచి తీసేయలేడా? అందుకే అక్కడ మాట రాసింది, ఇక సముద్రమే లేదంట. మరియు నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇప్పుడు యెరూషలేము ఎలా ఉందంట? పట్టణము, నూతన యెరూషలేము తను అలంకరింపబడిందంట. అది ఒక ఉపమానంగా అక్కడ చెప్తూ ఉన్నారు. మనకు అర్థమయ్యే భాషలో మనకు అర్థం కావాలంటే, అంటే ఒక పెళ్ళికి వెళ్ళామండి. పెళ్ళికి వెళ్ళినప్పుడు దాదాపు ఒక 10 మందిలో 9 మంది చూసేది ఏంటి? పెళ్లి కుమార్తె ఎలా ఉంది, పెండ్లి కుమారుడు ఎలా ఉన్నాడు, ఇదే కదండి చూస్తారు. ఎక్కడో 100కి 90 మంది చూస్తే ఒక 10 మంది మాత్రం పెళ్లి కొడుకుతో పెళ్లి కూతురుతో ఎటువంటి సంబంధం లేకుండా భోజనాలు ఎక్కడ అని చూసుకుని అవి తినేసి వాళ్ళు ఎవరు పిలిచారో వాళ్ళకి వెళ్ళి పలకరిచ్చేసి వెళ్ళిపోతారు. అయితే దాదాపు చాలామంది చేసే పని ఏంటండి?
పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉంది అని చూసి ఈ పక్కన వీళ్ళకి బంధువులకి చుట్టాలకి చెప్పే మాట ఏంటంటే పెళ్లి కూతురు లావుగా ఉంది, పెళ్లి కొడుకు నల్లగా ఉన్నాడు, పెళ్లి కూతురు ఏంటి ఎంత చిన్నగా ఉంది, పెళ్లి కొడుకు వయసు ఏంటి చాలా పెద్దగా ఉంది, పెళ్లి కొడుకు అమ్మా నాన్న చాలా ధనవంతుల్లా ఉన్నారే, పెళ్లి కూతురు వాళ్ళు ఏంటి చాలా లేని వాళ్ళు ఉన్నారే అని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు గురించే ఎక్కువ మాటలు, చర్చ, అక్కడ సంగతులన్నీ కూడా వాళ్ళిద్దరిని బట్టే. కాబట్టి పెళ్ళికి వచ్చిన వారు ప్రతి ఒక్కళ్ళు ఎవరిని చూస్తారండి? ముందు పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు, పెళ్లి కూతురు ఎలా ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఈడు జోడు బాగుందా ఏంటి అన్న సంగతి ముందు గమనిస్తారు. అయితే మనకు అర్థమయ్యే భాషలో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఒక పెండ్లి కుమారుడిని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె ఎలాగా రెడీ అవుతుంది, ఎలా అలంకరించుకుంటుందో అలాగా యెరూషలేము అలంకరింపబడింది. అంటే అంత అందంగా ఉందన్నమాట, అంత సౌందర్యంగా ఉందన్నమాట, అంత చూడముచ్చటగా ఉందన్నమాట. ఈ యెరూషలేము అనేటటువంటి పట్టణం అంట ఒక భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూసి తిని వస్తూ ఉందంట. దేవుని యొద్ద నుండి దిగి వస్తుందంట. పరలోకమందు దేవుడు అని అక్కడ రాశారంటే దేవుడు ఎక్కడున్నట్టు అక్కడ అర్థము అంటే పరలోకములో ఉన్నారు. పరలోకం ఎక్కడుందంటే మన కంటికి అది కనిపించేది కాదు. మహాకాశములు దాటి దాటి ఎక్కడో ఉంది పరలోకం అనేది. కాబట్టి ఆ పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆ పరలోకంలో ఎవరు? 4 జీవులు ఉన్నాయి. ఆ పరలోకంలో ఎవరున్నారంటే జీవజల ఊటలు ఉన్నాయి. ఆ పరలోకంలో కోట్ల శరాపులు, కెరూపులు, దేవదూతలు గాన ప్రతిగానాలతో, జీవజల వృక్షాలతో, ధవళ వర్ణమైనటువంటి సింహాసనముతో 4 జీవులు, 12 పెద్దలు, ఇక అది వర్ణించటానికి కూడా వీలైనంత బంగారపు వీధులు, శుద్ధ సువర్ణమైనటువంటి స్ఫటికముతో పోలినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క విధానంతో కూడినటువంటి ఆ నగరి అంతా కూడా పరలోకములో ఉన్నది. అయితే ఇప్పుడు మనందరికీ క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, మీకు నాకు మనందరికీ ఒక నిరీక్షణ ఏంటంటే మనందరము చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటామంటే కనుక ఆ దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనం ఉంటాము. హల్లెలూయా. మన నిరీక్షణ అది. అందరికీ అవకాశం ఉందా అంటే నామకార్థంగా రక్షణ పొంది, నామకార్థంగా బాప్తిసం పొంది, నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాల్ని అని నీకు నువ్వే ఒక సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటే గనక నువ్వు ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళవు. ఎప్పుడు వెళ్ళేది అంటే కనుక రక్షణకి తగ్గ బ్రతుకు బ్రతకాలి, బాప్తిస్మముకు తగిన బ్రతుకు బ్రతకాలి, దేవుని వాక్యానుసారంగా బ్రతకాలి. మన మాట, మన చూపు, మన ప్రవర్తన, మన నడవడిక, మన ఆలోచన, మనం వేసే ప్రతి అడుగు కూడా వాక్యానుసారమై ఉండాలి, దేవునికి అనుకూలమై ఉండాలి, ప్రతి పరిస్థితి కూడా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వెళ్తాం. కానీ ఏది పడితే అది మాట్లాడుతూ, ఎలా పడితే అలాగ ఉంటూ, నచ్చిన విధంగా తింటూ, నచ్చిన విధంగా తిరుగుతూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటే గనక పరలోక రాజ్యము వెళ్ళము. అది మాత్రం ఖచ్చితం. హల్లెలూయా. కొన్ని సిద్ధాంతాల్లో నేను ఒక సిద్ధాంతం చెప్పమంటారండి. ఇక్కడ కనుక మనం పవిత్రంగా ఉంటే, అంటే ఇక్కడ సిగరెట్ తాగకుండా, ఇక్కడ మందు తాగకుండా, ఇక్కడ ఏమి పిచ్చి వేషాలు వేయకుండా, అల్లరి చిల్లరగా బ్రతుకుతూ అల్లరి చిల్లరగా బతకకుండా, ఎటువంటి శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా ఉంటేనంట చనిపోయిన తర్వాత వాళ్ళకంటూ ఒక రాజ్యం ఉంటుందంట. అక్కడ మందు ఏరులై పారుతుందంట. అనేక మంది యవ్వన కన్యకలు ఉంటారంట, వాళ్ళు పరిచర్యలు చేస్తూ ఉంటారంట. అంటే ఇక్కడ తప్పు చేయకుండా పవిత్రంగా ఉంటే వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని బట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంట చక్కగా మందు దొరుకుతుందట, యవ్వన కన్యకలంట, పరిచర్య చేసేవాళ్ళంట, అలా అంట ఇలా అంట. కానీ క్రీస్తులో ప్రియులారా ఇలాగా మసిపోయటాలు, మారేడుకాయలు చేయడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే అక్కడ ఆ రాజ్యంలో ఉంటావు. ఇక్కడ నీతిగా బ్రతుకుతేనే నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు. ఇక్కడ నిజాయితీగా ఉంటేనే నువ్వు ఆ రాజ్యంలో ఉంటావు.
ఇంకా అంతే ఖచ్చితం. మరి అక్కడ ఇలా విందులు, వినోదాలు, విలాసాలు, కన్యకలు, పరిచర్యలు అలా కాదు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనము చక్కగా పవిత్రంగానే ఉంటాం. దేవుని ఎదుట గాన ప్రతిగానాలు, స్తుతులు, హల్లెలూయా స్తోత్రాలతో మన భక్తి జీవితము చక్కగా ఉంటుంది. అక్కడ ఏమి పిచ్చి వేషాలు వేయటానికి ఉండదు. మన యొక్క శరీరము, ఈ మర్త్యమైన శరీరం అమర్త్యతను ధరించుకుంటుందన్నమాట. మహిమ శరీరంగా మార్పు చెందుతుంది. మనం పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మనకి ఆకలితో, దప్పికతో, ఏడ్పుతో, పండ్లు కొరుక్కోవడంతో ఎటువంటి పని ఉండదన్నమాట. అయ్యో నా భర్త ఎలా ఉన్నాడో, భార్య ఎలా ఉందో, పిల్లల ఫీజులు ఎలాగో, ఆడ పెళ్ళిళ్ళు ఎలాగో, ఇలాంటివి ఏమి ఉండవు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతం, నా తండ్రి సన్నిధిలో ప్రశాంతమైనటువంటి జీవితము, బాధల బంధకాలు లేని జీవితము, ఆకలి దప్పులు లేని జీవితము, రోదన వేదన జీవితము, అనారోగ్య సమస్యలు, కుళ్ళు కుతంత్రాలు లేనటువంటి జీవితము, ప్రశాంతమైన జీవితము, పరలోక రాజ్యంలోని జీవితము. హల్లెలూయా. అయితే అంత నిర్మలమైన, నిష్కలంకమైన, పవిత్రమైన, పరిశుద్ధమైనటువంటి స్థలములో నీవు నేను ఉండాలంటే మన యొక్క క్వాలిఫికేషను, మన యొక్క అర్హత ఏంటంటే కనుక ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ 4 రోజులు ఏది అన్యాయాలు చేయకుండా, అక్రమాలు చేయకుండా, నోటిని పాడు చేసుకోకుండా, కళ్ళని పాడు చేసుకోకుండా, శరీరాన్ని పాడు చేసుకోకుండా చక్కగా బ్రతికితే అక్కడికి వెళ్ళటానికి నీకు అర్హత దొరుకుద్ది. నువ్వు ఒక ఇంటర్మీడియట్లోకి వెళ్ళాలనుకోండి, దానికి అర్హత ఏంటంటే 10th క్లాస్ తప్పనిసరిగా పాస్ అవ్వాలి. ఫస్ట్ క్లాసే రానక్కర్లా, కనీసం పాస్ అవుతే నేను తీసుకెళ్ళి ఇంటర్మీడియట్లో వేస్తారు. నేను 10th క్లాస్ రాయలేదండి, నేను 8th క్లాసే చదివానండి అని నువ్వు ఇంటర్మీడియట్లో వేయమంటే నువ్వు అరిచి గీ పెట్టినా వాడు తీసుకెళ్ళి వేయరు. ఇంటర్మీడియట్లో నువ్వు జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అవ్వాల్సిందే. అలాగే పరలోక రాజ్యం వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి, నేను అక్కడ సుఖంగా బ్రతకాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఇక్కడ నువ్వు యేసుక్రీస్తులో రక్షణ పొందాలి, మారు మనసు పొందుకోవాలి. ఆయన చెప్తున్న వాక్యానుసారంగా బ్రతికితేనే నువ్వు ఖచ్చితంగా ఆ యొక్క రాజ్యానికి అర్హుడవు, అర్హురాలవు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులరా, ఈ యొక్క యోహాను అనేటటువంటి భక్తునికి ఆయన కళ్ళ ముందు ఈ యొక్క విషయాలన్నీ కూడా చూపిస్తూ, రాపిస్తూ, పాతవి అన్నీ గతించిపోయి అన్నీ కొత్తవిగా వస్తూ ఉన్నాయి, రకరకాల మార్పులు జరుగుతూ ఉన్న విషయాలన్నిటినీ కూడా ఆయన ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన కోసం రాపించి పెట్టాడు. ఎందుకంటే ఇది చదువుతున్న ప్రతి వాళ్ళకి గ్రహింపు రావాలి. ముగింపులో ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, యెరూషలేము పరిస్థితి ఎలా ఉండబోతోంది, దేవుడు ఎలా రాబోతున్నాడు, మనం ఎలా పైకి వెళ్ళబోతున్నాం, అక్కడ జీవగ్రంథం ఎలా ఉంటుంది, 12 సింహాసనాల పరిస్థితి ఏంటి, అక్కడున్న పెద్దలు ఏం చేస్తూ ఉంటారు, మనం వెళ్ళి ఏం చేస్తూ ఉంటాము అన్న మన నిత్యత్వం గురించి, మరణం తర్వాత విషయాల గురించి ఎన్నో అమూల్యమైనటువంటి సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు యోహాను గారి ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీవు నేను ఆ యొక్క నిత్యరాజ్యంలో ఉండాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నాయన, కృపామేడ, దయమేడ, నీకు వందనాలు నాయన. పరిశుద్ధ రాజా నాయన తండ్రి, అయా అంచె దినాలలో ప్రభువా మీరు ఏ విధంగా ఉండబోతున్నారు, ఏ విధమైన కార్యాలు చేయబోతున్నారు, ఎలాంటి సూచక్రియలు మాకు కనిపించబోయేలాగా చేస్తున్నారు అనే విషయాలను ప్రభువా మాతో, నాతో, మా అందరితో మీరు మాట్లాడినందుకైనా నీకు వందనాలు. యోహాను భక్తుల ద్వారా రాయించిన ఈ ప్రకటన గ్రంథము మాకు ఒక దిక్సూచి లాంటిది ప్రభువా. తండ్రి నాయన అంచె దినాల్లో జరగబోయే విషయాలను ప్రభువా ప్రకటన గ్రంథం ద్వారా మాతో బయలుపరిచి నాయన మమ్మల్ని హెచ్చరిస్తూ ఈ విధంగా జరగబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ప్రభువా పరోక్షంగా మాతో మాట్లాడుచున్నందుకైనా నీకు వందనాలు, స్తుతులు ప్రభువా. పాత ఆకాశము గతించింది, పాత భూమి గతించింది, సముద్రం లేదు, యెరూషలేము పెండ్లి కుమార్తె వలె ఈ యొక్క పరలోకంలో ఉన్నదని విలువైన సత్యాలను మాకు తెలియబరుస్తున్నాం. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం అంతా చదివితే ఎన్నో కొత్త సంగతులు, కొత్త సంగతులు, కొత్త సంగతులు మా కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి ప్రభువా. తండ్రి, క్రైస్తవురాలో చెప్పుకుంటున్న మేము ప్రతి ఒక్కరము ప్రభు నేను ఇచ్చరాజ్యంలో ఉండులాగున తండ్రి మాకు అవకాశం ఇవ్వండి. నామకార్థ క్రైస్తవులుగా మా బ్రతుకులు ఉండకూడదు నాయన. తండ్రి సహాయం దయచేయండి. ఆనాడు మొదలుకొని హతసాక్షులు ఈనాటి వరకు కూడా రక్తం ఓడుస్తూనే ఉన్నారు ప్రభు. తండ్రి మా అందరి నిరీక్షణ ఒకటే, మేము ఎప్పటికైనా మీ రాజ్యం రావాల్సిందే, కానీ
తేలికగా అలవోకగా మేము మరణించకూడదు నాయన. తండ్రి, కొంతమందినైనా వెలిగించి తండ్రి ఇదిగో వీరిని మీకు నమ్మకస్తులుగా వీరిని మీ దగ్గరికి తీసుకొచ్చాం, వీరిని మేము రక్షించాం, వీరికి మీకు సువార్త చెప్పాం నాయన అని మీ ఎదుట నిలవబడగలిగి 4 మాటలు చెప్పగలిగే ధన్యతను ప్రభువా నాకును మాకును మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.